రిటైర్డ్ ఉద్యోగుల జీవితాలతో ఆటలాడొద్దు. ఉద్యోగ విరమణ చేసిన వాళ్ళు అడుగుతుంది వారి సొమ్మే. ఒక్కో రిటైర్డ్ ఉద్యోగికి చేసిన చెల్లింపులపై నివేదిక ఇవ్వండి. రాష్ట్ర ఆర్థిక శాఖకు హైకోర్టు ఆదేశాలు. 737 పిటిషన్లలోని 4000 మందికి చెల్లింపులు చేశామన్న ప్రభుత్వం. జూన్ 10లోగా మిగిలిన వారికి బెనిఫిట్స్ ఇచ్చేయాలన్న న్యాయస్థానం. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడవద్దని రాష్ట్ర ఆర్థిక శాఖను హైకోర్టు హెచ్చరించింది. విశ్రాంత ఉద్యోగులు చాలా సున్నితంగా ఉంటారని, వాళ్ళు ప్రభుత్వ సొమ్ము అడగడం లేదని, వారికి సంబంధించిన రిటైర్మెంట్ ప్రయోజనాల బకాయిలనే అడుగుతున్నారని వ్యాఖ్యానించింది. సర్వీస్లో ఉన్న ఉద్యోగుల వేతనాలు నిలిపివేసిన 1-2 సార్లు ప్రభుత్వానికి అవకాశం ఇస్తాం, కానీ రిటైర్డ్ ఉద్యోగుల విషయంలో సహించేది లేదని స్పష్టం చేసింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని గురువారం నాటి విచారణల జాబితాలో 754 పిటిషన్లు ఉన్నాయని, అందులో ఒక్కో పిటిషన్లో 1 నుంచి 10 పిటిషనర్లు ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఒక్కో పిటిషన్ వారికి ఎవరెవరికి ఎంత బకాయిలు చెల్లించారో వివరిస్తూ అమలు నివేదికను సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. విచారణను జూన్ 10కి వాయిదా వేస్తున్నామని, అప్పటి వరకు తమకు బకాయిలు రాలేదని ఏ ఒక్కరైనా వస్తే అప్పుడు తప్పకుండా చర్యలు తీసుకుంటామని హైకోర్టు హెచ్చరించింది. ఎక్కడ వరకు తీసుకొచ్చుకున్నారు చూడు. నిజంగా ఇక్కడ కొన్నిసార్లు న్యాయస్థానాల స్టేట్మెంటు ఎంత వినసొంపుగా ఉంటుందంటే చాలా బాగుంటుంది. విశ్రాంత ఉద్యోగులు చాలా సున్నితంగా ఉంటారు అనే ఒక మాట నిజానికి 100కు 100% వాస్తవం. అని ఉద్యోగ విరమణ అయిపోయిన తర్వాత ఇంటికాడ వాళ్ళు పిల్లాపాపలతోటి కాలక్షేపం చేస్తూ ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్స్ తోటి కాలం గడపాలి. ఎందుకంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళు వేరే పని చేసే అవకాశం ఉండదు. అందులో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు ఇక వేరే ప్రైవేట్ పనులకు పోలేరు. వాళ్ళకు వేరే వ్యాపకాలు ఉండవు. వేరే మార్గాల ద్వారా కూడా ఆదాయం వచ్చే అవకాశం లేదు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి వచ్చే పింఛన్ ద్వారా కావచ్చు, వాళ్ళకి వచ్చే రిటైర్మెంటు బెనిఫిట్స్ ద్వారా కావచ్చు, వాళ్ళ కుటుంబ పోషణను కొనసాగించాలి. కానీ ఇప్పుడు దగ్గరగా వీళ్ళు ఏడాది నుండి రిటైర్మెంటు ఉద్యోగస్తులకు బెనిఫిట్స్ అందిస్తలేరు. ఈ బెనిఫిట్స్ అందించకపోవడం వల్లే హన్మకొండలో ఒక ఉపాధ్యాయుడు మరణించిండు. 30 లక్షల రూపాయలు తన ఆరోగ్య నిమిత్తం ఖర్చు పెట్టుకొని విధి లేని పరిస్థితుల్లో మరణించడం జరిగింది. కాబట్టి హైకోర్టు చెప్పినట్టు మీరు 4000 మందికి చెల్లింపులు చేసినాం అని అంటున్నారు. 4000 మందికి చెల్లింపులు చేసినామని అంటున్నారు. అసలు ఎన్ని వేల మంది ఉన్నారు? ఎన్ని వేల మందికి మీరు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి? మొత్తం బాధితులు ఎంతమంది? ఆ బాధితులకు రావలసిన మొత్తం డబ్బు ఎంత? ఆ మొత్తం డబ్బులో 4000 మందికి ఇచ్చింది ఎంత? ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు అనేది కూడా ఒక లెక్క వెంటనే చెప్పాలని హైకోర్టు జూన్ 10 వరకు వాళ్ళకు ఒక వాయిదాని ఇచ్చింది. ఈలోపు రాష్ట్ర ప్రభుత్వం సిగ్గు తీసుకోకుండా వెంటనే ఆ రిటైర్మెంట్ ఉద్యోగస్తుల బెనిఫిట్ వాళ్ళకి చెల్లిస్తే మీ గౌరవం మీకు దక్కినట్టు ఉంటుంది. ఆఖరికి రిటైర్మెంట్ అయిన వాళ్ళని కూడా గోసపెడతా అంటారు మీరు. ఇదేనా సంక్షేమం? ఇదేనా ప్రజాప్రభుత్వం? వాళ్ళకు నరకం చూపెడతాను. వాళ్ళకు రిటైర్మెంట్ ఉద్యోగస్తులకు నరకం చూపెడతాను. ఆ సచివాలయం చుట్టూ తిరగడానికి, ఆ మంత్రుల చుట్టూ తిరగడానికి, ఆ మంత్రుల మధ్య ఉండే బ్రోకర్లకు వాళ్ళ చేతులు దలపడానికే వీళ్ళ జీవితం సరిపోతుంది. మళ్ళీ ఈ బెనిఫిట్స్ ఇప్పిస్తే కూడా ఈ మధ్యలో బ్రోకర్ గాన్లకు కమిషన్లు ఇవ్వాలట. 10% కమిషన్లు, 5% కమిషన్లు, 15% కమిషన్లు, ఇట్లా కమిషన్లు ఇట్లా దోసుకుంటానులట ఈ మధ్యలో ఉండే బ్రోకర్ గాన్లు. మరి అది ఏ పార్టీకి సంబంధించిన బ్రోకర్ గాన్లు అనేది కూడా ప్రజలే అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు 4000 మందికి మేము ఇచ్చినాం అని చెప్తున్నారు, సంతోషమే. కానీ వాళ్ళు ఇప్పటికే 60 ఏళ్ళు పైబడ్డ వృద్ధులు, వేరే ఏ పని చేసుకోలేరు. నెల జీతం వస్తేనేమో వాళ్ళ ఇల్లు గడుసు, ఇటు రిటైర్మెంట్ అయినాక నెల జీతాలు రావు. మీరిచ్చే పింఛన్లు, మీరిచ్చే బెనిఫిట్స్ మీదే వాళ్ళు బతకవలసిన పరిస్థితి ఉంటుంది. దీన్ని హైకోర్టు హెచ్చరికల ప్రకారం అతి త్వరలో వాళ్ళకు ఆ చెల్లింపులన్నీ ఇస్తే వాళ్ళ బ్రతుకు తెరువుకు
సహకరించిన వారు అవుతారు.